ఇప్పుడు మీరు కొన్ని విజువల్స్ చూపిస్తాను, ఒకసారి విజువల్స్ చూడండి. చూశారు కదా, ఈ విజువల్స్లో కనపడే ఒకనొక కుర్రాడు మొత్తానికి సాయి నందన్ మంగళగిరి, సాయి శ్రీహరివన్నం అండ్ జవ్వాది సతీష్. వీళ్ళని మొన్న అనుకుంటా పోలీసులు అరెస్ట్ చేసి అరండల్పేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఎస్పీ బంగ్లాకు ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని చాలా బ్రూటల్గా కొట్టారు. బాగా గాయపడిన కుర్రోడు వామిటింగ్స్ చేసుకుంటే అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు, తీసుకొచ్చారు అనేది మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. నాకు ఈ ఇన్ఫర్మేషన్ రావడానికి, నాకు యాక్చువల్గా ఆ కుర్రోళ్ళని స్టేషన్లో పెట్టడం ఇన్ఫర్మేషన్ అంతా రావడానికి నాకు కొంచెం లేట్ అయింది. అప్పుడు నాకు కరెక్ట్ టైంలో వచ్చుంటే నేను ఇంకోలా రియాక్ట్ అవ్వను. నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల నేను రియాక్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది. నా దగ్గర వాళ్ళని డిఫెండ్ చేసే లాయరు గాదే వెంకటేశ్వరరావు గారి టెస్టిమోనీ కూడా ఉంది. ఆయన చెప్పిన మాటలు సమయ భావం లేకపోతే లెంగ్త్ వల్ల దాన్ని వేయట్లేదు. సాధినేని యామిని అనేటువంటి టీడీపీ నాయకురాల మీద జనసేన కార్యకర్తలు ఏదో ట్రోల్ చేశారు. సో ట్రోల్ చేయటం తప్పేం కాదు. ట్రోల్ చేయటం అంటే బహుశా అది అఫెన్సివ్గా ఉండొచ్చు. కాకపోతే దానికి తగినటువంటి శిక్ష, అంటే అలా అవమానపడినా లేదా ఇన్సల్ట్ చేసినా వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు వేసుకోవచ్చు. అది సుప్రీంకోర్టే చెప్పింది. బట్ ఆ చట్టాలు, ఐటీ చట్టాలు అవి పనికిరావు, అరెస్ట్ చేయడానికి సరైన చట్టాలు కాదు అని కోర్టే చెప్పింది. కానీ ఏయో కారణాలు పెట్టి కుర్రం లోపలే వేశారు. ఒకసారి ఆల్రెడీ అరెస్ట్ చేశారంట, మళ్ళీ 10 సార్లు రమ్మని, 6-7 సార్లు రమ్మని, మళ్ళీ మొన్నటి చేశారు. ఇది మేమేమనుకున్నామంటే జన సైనికులు, జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని మేము దెబ్బ కొడుతున్నామని మీరు భ్రమపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. సార్, ఇది మీ అబ్బాయి లోకేష్ అండ్ టీడీపీ హెడ్గా మీరు బాధ్యత వహించాల్సిన విషయం. ప్లస్ మీ మినిస్టర్ హోమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు కూడా బాధ్యత వహించాలి. ప్లస్ బి ద కమిషనర్ ఆర్ డీజీపీ మీరు కూడా. ఎందుకంటే కుర్రలు తీసుకెళ్ళి అలా కొట్టేసేస్తే, నేను ఒకే క్వశ్చన్ ఏంటంటే, ఈ కుర్రలు ఏమైనా టెర్రరిస్ట్లా? ఈ కుర్రలు ఏమైనా దేశద్రోహానికి ఏమైనా పాల్పడ్డారా? ఏమైనా మర్డర్లు చేశారా? మానభంగాలు చేశారా? లేకపోతే ఏమన్నా ఎవరికైనా నష్టం కలిగించారా? అంటే మీ లీడర్ ఒక లేడీని అన్నదానికి మీరు రియాక్ట్ అయ్యారు, తప్పులేదు, కేసులు వెళ్ళొచ్చు, ఏమేయచ్చు. అలా అయిన దానికి అంతలా రియాక్ట్ అయిపోతున్నారా మీరు? మరి మీరు మీ వాళ్ళు మమ్మల్ని అన్నదానికి మేము ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ మా దగ్గర ఉండాలి? దిస్ ఇస్ టూ మచ్ అండ్ దిస్ ఇస్ అన్ఫెయిర్. సార్, ఇది ఖచ్చితంగా మీరు దెబ్బతీసాము లేకపోతే చేసామనుకుంటున్నారు, మమ్మల్నితో మా యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టామనుకున్నారు. ఇంతకీ 100 రెట్లు శక్తితో మేము పోరాడతాం, మా జన సైనికులందరూ. అఫ్కోర్స్ నేను జన సైనికుని కాకపోవచ్చు, బట్ జనసేన అభిమాన్ని, నాలాంటి అభిమానులు కూడా లక్షల్లో ఉన్నారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎన్నికలే మీకు సరైన లెసన్ చెప్తాయి. ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదన్నా గొడవ ఉంటే మీరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కోర్టులు ఉన్నాయి, శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. మీ పని మీరు అరెస్ట్ చేయడం అనేది మీ బాధ్యత. వాళ్ళ మీద మీరు 3rd డిగ్రీ అమలు చేయటం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి క్రైమ్ చేస్తే 3rd డిగ్రీ పెడతారు? అసలు 3rd డిగ్రీ ఓకేనా? అలాంటిది ఆ కుర్రోళ్ళని అలా రక్తాలు కరెక్ట్ కొట్టి చూశారు కదా విజువల్స్ అయ్యి. ఇది ఏ ఛానల్ కవర్ చేయదు. అఫ్కోర్స్ ఛానల్స్ అన్ని మీకు పనిచేస్తాయి కానీ మామూలు వాళ్ళకి పనిచేయవు. అందులో జనసేన అసలు పనిచేయని కూడా మాకు తెలుసు. బట్ మాకు సోషల్ మీడియా ఉంది. అంతేకాకుండా ఆవిడ స్వయంగా సాధినేని యామిని అనే ఆవిడ వచ్చి ఆ కుర్రోళ్ళని, మన్నం శ్రీహరి అనే అబ్బాయినేమో చంపపగలు కొట్టి చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనిలో నిజాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ కుర్రోళ్ళు మాత్రం హాస్పిటలైజ్ అయ్యారు, దెబ్బలు తిన్నాయి, ఫొటోస్ మీరు చూస్తారు. ఇది మాత్రం నిజం. ఇది మాకే సంబంధం లేదో మీరు తప్పించుకొని అధికారం మీ చేతిలో ఉందో కాబట్టి మీరు తప్పించుకోగలరు సార్. కానీ ఒకరోజుకి అధికారం ఎవరిది శాశ్వతం కాదు. ఒకరోజుకి అధికారం మీరు కోల్పోవాల్సి వస్తుంది. బహుశా వెరీ సూన్ 2019లో మీరు అధికారం కోల్పోతారు. ఎందుకంటే మీరు చేసేటువంటి అరాచకాలు, దుర్మార్గాలు అట్లా ఉన్నాయి.
మీరు చేసే ఇసుక మాఫియాలు, మీరు చేసేటువంటి ఈ స్కాములు, ఓటుకు నోటు కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయి. దానికి సరైనటువంటి లెసన్ నెక్స్ట్ ఎలక్షన్స్లోనే చెప్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు, ఇలా ఎంతో కాలం మీరు రూల్ చేయలేరు. అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు, లేకపోతే జోసెఫ్ స్టాలిన్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళనే జనం చాలా దారుణంగా తొక్కేసిన సందర్భాలు ఉంది. ఇలాంటి కుర్రోళ్ళని పాపం ముట్టుకొని ఇలా చేశారు కదా, అది కరెక్ట్ కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మై డియర్ జనసేన కార్యకర్తలారా, నేను మీ మెంబర్ని కాదు. డ్యూ టు మై బ్రదర్, మా తమ్ముడు జనసేన పార్టీ లీడర్ కాబట్టి మా తమ్ముడి మీద నెపోటిజం రాకూడదని నేను పార్టీలో చేరలేదు. కానీ నేను మీ జనసేన అభిమానిని, నేను మీ వాడిని. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి వస్తే మాత్రం నేను ప్రభుత్వం వారికి కూడా చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం నేను ఈసారి రియాక్ట్ ఖచ్చితంగా అవ్వాల్సి వస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఎన్ ఆన్లైన్ వారియర్. నేను బయటకు వచ్చి కూడా పోరాడగల శక్తి ఉంది, నాకు ఇంకా వయసు ఉంది, కానీ భయం లేదు. 59 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా లైఫ్లో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతకాలం లైఫ్ ఇచ్చినా ఆ లైఫే బోనస్ అనుకుంటాను. ఖచ్చితంగా ఎవరైతే మా జన సైనికులు కార్యకర్తలనే కుర్రవాళ్ళకి మీరు ఇలా భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకోవాలనుకుంటున్నారో, మీకున్నటువంటి పోలీసు వ్యవస్థ ద్వారా, మీకున్న రౌడీస్ ద్వారా, గూండాస్ ద్వారా ఖచ్చితంగా ఎదురుస్తాం. మేమెవరం ప్రాణాల కోసం భయపడం. ఈసారి డైరెక్ట్గా నేనే ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఇంకొకసారి రిపీట్ అయ్యిందంటే ప్రత్యక్షంగా నేనే వచ్చి కూర్చుంటాను. ఇది నేను చెప్పబోతున్న మాట. నేను వచ్చి స్వయంగా అక్కడ కూర్చొని నేనే ఫైట్ చేస్తాను. మీరు నన్ను కొడతారా, నన్ను చంపేస్తారా, నేను రెడీగా ఉన్నాను దానికి. రెడీ, కమాన్. చంపేస్తారా, చంపేయండి. ఒక మంచి పని కోసం చచ్చిపోవడానికి రెడీ. కానీ మీలాగా అడ్డదారుల్లో తప్పుడు పనులు చేసి ఇలా కొట్టించేసి అధికారం చేతిలో ఉంది కదా అని మీరు మీలాంటి మీ పార్టీలో ఉండే గోండాలు, రౌడీలు జనాల్ని సావగొట్టి స్కాములు చేసి అలాంటి పనులు మేము చేయం, అలాంటి దుర్మార్గ పనులు చేయం. బట్ మీలాంటి భయంకరమైనటువంటి కుతంత్రాలు, కుళ్ళు ఉన్నటువంటి మీ పార్టీని మాత్రం 100% జనసైనికులు ఎదుర్కొంటారు. వాళ్ళ వెనకాల నేనున్నాను. ఫస్ట్ నేనే వస్తాను. ఈసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి ఇంకోసారి కనుక మీరు చేస్తే మాత్రం బీ కేర్ఫుల్. దయచేసి ఇలాంటి పనులు మీరు చేయకండి. న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలుస్తారా, మీరు గెలవండి, మేము గెలుస్తాం, జగన్ గెలుస్తారు. అంతేగాని పగలు ప్రతీకారాలు పెట్టుకొని మీరు ఇలా చేస్తే అంటే మీ మనుషుల్ని అంటే వాళ్ళ పోలీసులు వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గర పిలిపించి సాధిలేని హామీతో కొట్టిస్తారా? అంటే మీ వాడు ఎవడో ఉరి తీసేయమంటే ఉరి తీసేస్తారా పోలీసులు? ఇదే న్యాయం, ఇదే చట్టం. మేము కూడా లా చదువుకున్నాం సార్, మాకు లాయర్స్ అందరూ చాలామంది తెలుసు. దీన్ని పెద్ద ఇష్యూ చేయగలం, కానీ దీని పెద్ద ఇష్యూ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికైనా ఆ కుర్రోళ్ళకి మీ సాధిలేని న్యాయాన్ని వాళ్ళు క్షమించి వాళ్ళకి క్షమాపణ కోరుకోండి మర్యాదగా. అట్లీస్ట్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు అపాలజైజ్ దెమ్. అపాలజీ చెప్పకపోతే అది మీ కుసంస్కారం, వదిలేస్తాం. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఒప్పుకోకపోతే మీ కర్మ. కానీ ఇంకొకసారి కనుక ఇలా జరిగితే నేను ఇట్లా మాట్లాడను. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి నేను డైరెక్ట్గా వచ్చి కూర్చుంటాను, అక్కడ స్వయంగా నేనే వచ్చి కూర్చుంటాను. సో ఇలాంటి అడ్డదారుల్లో మాత్రం మీరు ప్రయత్నించకండి సార్. గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు. అండ్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇది ఏ ఛానల్లో వేరు నాకు తెలుసు ఈ ఇష్యూ కూడా, కానీ అట్లీస్ట్ 24/7లో వెంకటకృష్ణ గారు మీరన్నా దీన్ని తీసుకొని ఖచ్చితంగా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అంతకుముందు కొంచెం మీరు అటు ఇటుగా ఉన్నా సరే ఎంతో కొంత మాట్లాడతారని నమ్మకం నాకు ఉండి అన్నాను. ఖచ్చితంగా దీని మీద మీరు గట్టిగా మాట్లాడండి. తప్పుంటే వాళ్ళని దాన్ని చేయండి, లేదా నిష్పక్షపాతంగా ఈ ఒక్క విషయంలో మీరు మాట్లాడమని మేము కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ. అండ్ టీడీపీ మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఇలాంటి అడ్డదారి పనులు, కుళ్ళు కుతంత్రాలు మానుకోండి. డైరెక్ట్గా ఎలక్షన్ ఫైట్లో దిగుదాం. ఎవరికి దమ్ముంటే వాళ్ళు గెలుస్తారు. మీలాగా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని ఆడించే పనులు మాత్రం చేయకండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, please subscribe 99 TV Telugu.